హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ అవబోతుందండి 2025. సో అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఉంటున్న కారణంగా సో దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో మళ్ళీ రీషెడ్యూల్ చేయడం జరిగింది. ఆ రీషెడ్యూల్డ్ మ్యాచెస్ ఈ రోజు నుంచి జరగబోతున్నాయి. సో ఈరోజు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఉండబోతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో చూద్దాం. సో యాజ్ యూజువల్గా అండి, వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిన వారితో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ క్రికెట్ బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు, ఎలాంటి బెట్టింగ్స్ కూడా చేయొద్దు. బెట్టింగ్స్ వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి. దయచేసి అటు సైడ్ వెళ్ళొద్దు. క్రికెట్ని క్రికెట్ లాగే చూడండి, ఒక ఎంటర్టైన్మెంట్గా, ఒక స్పోర్ట్స్గానే చూడండి. దాన్ని ఏదో డబ్బు సంపాదించే సాధనంగా దయచేసి చూడకండి. సో ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ జరగబోతుంది. 58th మ్యాచ్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో, చిన్నస్వామి స్టేడియంలో. సో ఈరోజు మ్యాచ్లో ఎవరుంటారు, ఆర్సీబీ ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12లో కేకేఆర్లో ఎవరుంటారో చూద్దాం. అలాగే ఎవరు గెలుస్తారో కూడా చూద్దాం. సో ఆర్సీబీ వచ్చేసి లాస్ట్ మ్యాచ్ గెలవడం జరిగింది సిఎస్కేతో. సో ఆ మ్యాచ్ రోమాంచకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో చాలా థ్రిల్లింగ్ మ్యాచ్ ఉంది. సో చాలా క్లోజ్తో ఓడిపోయింది, లాస్ట్ బాల్ దాకా కూడా వెళ్ళింది. సో లాస్ట్ ఓవర్లో ఎస్జేఎల్ మంచి బౌలింగ్ చేయడంతో సో ఆర్సీబీ గెలవడం జరిగింది. సో ఈరోజు కూడా ఆర్సీబీ గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళాలనే ఆశలతో ఉంది. సో కాబట్టి మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు వచ్చి మ్యాచ్లో సేమ్ ప్లేయింగ్ 11 ఉంటారని అనుకుంటున్నాను. లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో దీంట్లో కూడా వాళ్ళే ఉంటారనుకుంటున్నాను. సో ఈరోజు నా ప్రిడిక్షన్ టీం వచ్చేసి రజత్ పాటిదార్, కోహ్లీ, బెతెల్, పడిక్కల్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్, లుంగి ఎంగ్డి, ఎస్ దయాల్. సో వీళ్ళు ప్లేయింగ్ 11గా ఉన్నారు. లాస్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మని తీసుకోవడం జరిగింది. సేమ్ టీం ఆడే అవకాశం ఉంది, ఈ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12. సో నెక్స్ట్ వచ్చేసి కేకేఆర్. సో కేకేఆర్ లాస్ట్ మ్యాచ్లో అది కూడా సిఎస్కేతో ఆడడం జరిగింది. సో దీంట్లో ఎవరికి నెగ్గారు అంటే సిఎస్కే నెగ్గడం జరిగింది. సో ఈ కేకేఆర్కు కంపల్సరిగా గెలవాల్సిన మ్యాచ్ ఇది, లేదంటే అవుట్ ఆఫ్ టోర్ని వెళ్ళే అవకాశం ఉంది. సో ఈరోజు మ్యాచ్లో ఏదైనా ప్రయోగాలు చేస్తారా, లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడతారో చూద్దాం. సో నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే సో సేమ్ టీం ఆడే అవకాశం ఉంది, లాస్ట్ మ్యాచ్లో ఆడిన టీమే. సో నా ప్లేయింగ్ ప్రిడిక్షన్ ఏంటి అంటే గుర్బాజ్, నరైన్, రహానే, రఘువంశీ, మనీష్ పాండే, రస్సెల్, రింకు సింగ్, మోయిన్ అలీ, రమన్దీప్ సింగ్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి. సో ఇంపాక్ట్ ప్లేయర్గా హర్షిత్ రాణా ఉన్నారు. సో మేబీ బౌలింగ్లో ఏమైనా చేంజెస్ చేస్తే చేయొచ్చు, నోకియాని తీసుకుంటే తీసుకోవచ్చు, చూద్దాం. సో నా ప్లేయింగ్ 11 మాత్రం లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడవచ్చు. మేబీ చేస్తే చేంజెస్ బౌలింగ్ విభాగంలో చేసే అవకాశం ఉంది. సో ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్లో ఎవరు గెలుస్తారు అంటే ఇద్దరికి కూడా చాలా చాలా క్రూషియల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవడానికి ఉంటుంది. ప్లే ఆఫ్ అంటే ఆల్రెడీ ఆర్సీబీ ఆల్మోస్ట్ ప్లే ఆఫ్కి వెళ్ళిపోయింది. సో ఈరోజు గెలిచిందంటే కంపల్సరీగా ప్లే ఆఫ్కి వెళ్తున్నట్టే, ఎందుకంటే ఆల్రెడీ 16 పాయింట్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది. సో ప్లే ఆఫ్కి ఆల్మోస్ట్ క్వాలిఫై అవుతుంది. సో దానికి క్రూషియల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఆర్సీబీకి కూడా. సో కేకేఆర్ వచ్చేసి 5th ప్లేస్లో ఉంది 11 పాయింట్స్తో. సో ఈరోజు కంపల్సరిగా గెలవాల్సిన మ్యాచ్. ఒకవేళ ఓడిపోతే మాత్రం మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ది టోర్నీ, ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ గెలిచిన దానికి 13 పాయింట్స్ ఉంటాయి. సో ఆల్రెడీ మిగతా వాళ్ళందరికీ 14 అబోవ్ ఉన్న టీమ్స్, అంటే 14 అబోవ్ ఉన్న టీమ్స్ 4 టీమ్స్ ఉన్నాయి. సో కంపల్సరిగా అవుట్ ఆఫ్ టోర్నమెంట్ అవుతుంది, అంటే ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఇది కేకేఆర్. సో ఇద్దరికి కూడా గెలవాల్సిన మ్యాచ్. సో ఈ క్రూషియల్ మ్యాచ్లో చాలా క్లోజ్ మ్యాచ్ ఉంటుందని అనుకుంటున్నాను. సో ఒక ఆర్సీబీ దగ్గర బౌలింగ్ కొంచెం, అంటే హేజిల్వుడ్ లాస్ట్ మ్యాచ్లో కూడా ఆడలేరు.
సో లుంగి ఎంగ్డి ఆడారు. సో బౌలింగ్లో కొంచెం చూసినా బౌలింగ్ అండ్ బ్యాటింగ్ బ్యాలెన్స్గా ఉంది. కేకేఆర్తో పోలిస్తే ఆర్సీబీ టీం కొంచెం మెరుగైన స్థితిలో ఉంది. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ఏంటి అంటే 55% ఆర్సీబీ గెలుస్తుంది, 45% కేకేఆర్ గెలుస్తుంది. సో క్లోజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు, కానీ బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో ఆర్సీబీ బాగుంది కాబట్టి 55% అని చెప్తున్నాను. అంటే మ్యాచ్ ఎవరు గెలుస్తారు అంటే ఆర్సీబీ గెలుస్తుంది. సో మీరేమనుకుంటున్నారు, ఈరోజు మ్యాచ్ ఎవరు గెలుస్తుంది అనుకుంటున్నారు? ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నారా, కేకేఆర్ గెలుస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఆర్సీబీ స్క్వాడ్లో ఎవరు ఉండబోతున్నారు దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. కేకేఆర్ స్క్వాడ్లో ఎవరు ఉండబోతున్నారు కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మ్యాచ్ ఎవరు గెలుస్తారని చెప్పాను, ఆర్సీబీ గెలుస్తారని చెప్పాను 55%, కేకేఆర్ 45%. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్.